రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులకు వస్తున్న ఇన్ఫ్లోను పరిగణలోకి తీసుకుని అవసరమైన మేరకు నీటిని విడుదల చేయాలని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆయిల్ పామ్, కంది, నువ్వులు, పత్తి వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా సీఎంఆర్ బియ్యం డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రా, ఆదిలాబాద్ కలెక్టర్ రాజశేష, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. చేసే విధంగా ఉంటే మనకు తక్కువ వర్క్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బహుశా ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా వచ్చు. సోర్స్ ఏమి మీకు ఎట్లా వస్తాయి? జిల్లాలో సార్ 3 వాటర్ ద్వారా సార్ అండ్ బైసా డివిజన్ లో సార్ మన గడిలో ప్రాజెక్ట్ వాటర్ సప్లై చేస్తాం సార్. అది పర్సనల్ గా సార్ లాస్ట్ 1 వీక్ లో రివ్యూ చేయడం జరిగింది సార్. ఒకవేళ ఇది వర్షం రాకుంటే సార్ దెన్ ఎస్ మన గడిగా వాగుల్లో కేవలం ఒక 2-3 months కి మాత్రం సప్లై ఉంటుంది. అది సమస్య సాల్వ్ అయింది సార్. అదేవిధంగా మన గడంలో కూడా సార్ 675 కి మన వచ్చింది. అక్కడ కూడా వర్షం రాకుంటే మినిమం లెవెల్ 672 ఉంది సార్. సో హార్డ్లీ 2-3 feet ఆఫ్ వాటర్ వాజ్ దేర్ సార్. అక్కడ కూడా రైట్ నో 697 or 698 వచ్చింది కాబట్టి సార్ నెక్స్ట్ 1 year కి ఇప్పుడు టెన్షన్ లేకుండా అయిపోతుంది.